స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర అనే కార్యక్రమం ఎవ్రీ మంత్ థర్డ్ సాటర్డే మనకి జరుగుతుంది, లాస్ట్ సాటర్డే జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈసారి మనకి ఇచ్చినటువంటి థీమ్ ప్రకారం ఏంటంటే రీసైక్లింగ్, తర్వాత ఏంటంటే ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్, ఈ తర్వాత సర్క్యులర్ ఎకానమీ, ఈ మూడింటిని మిళితం చేసుకుని ఒక కార్యక్రమాన్ని మనం చేస్తున్నాము. అందులో భాగంగా ఏంటంటే తడి చెత్త పొడి చెత్త అనేది సెగ్రిగేషన్ ఆఫ్ వేస్ట్ అనేది చాలా చాలా ముఖ్యం. సో హౌస్ హోల్డ్లో జనరేట్ అయినటువంటి ఏదైతే మనకి గార్బేజ్ ఉంటుందో అదంతా కూడా తడి చెట్టు కింద ఇస్తే అదేమో మనకి వెర్మి కంపోస్ట్ కింద వెళ్ళి మన దానికి న్యూట్రియంట్ కింద యూజ్ చేయడం, అదేవిధంగా పొడి చెత్తకు సంబంధించిన ప్లాస్టిక్స్ ఇవన్నీ కూడా దాన్ని రీసైకిల్ చేసి మళ్ళీ దాన్ని ప్రొటెక్షన్లోకి తేవడం. సో ఎక్కడ కూడా ఎన్విరాన్మెంట్కి ఇబ్బంది లేకోకుండా చేయాలనే ఉద్దేశంతో చేపట్టినటువంటి కార్యక్రమం ఇది. చాలా ప్రతి నెల కూడా జరుగుతుంది. ఇందులో భాగంగా ఈరోజు ఈ ఊరు రావడం జరిగింది. ఇక్కడ కొన్ని హౌసెస్ను కూడా గౌరవ మంత్రివర్యులు మేము విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ చాలా మంచి అవగాహన ఉంది ప్రజలందరికీ కూడా ఈ తడి చెత్త మీద పొడి చెత్త మీద ఉంది. అదేవిధంగా రెగ్యులర్గా కూడా శానిటేషన్ ఆఫీసర్స్ కూడా ఇక్కడికి వస్తున్నారని కూడా చెప్పారు. చాలా సంతోషం. సో అందులో రెండో కార్యక్రమం ఏంటంటే ముస్తాబ్ అనే కార్యక్రమం. ముస్తాబ్ అనే కార్యక్రమాన్ని వెరీ రీసెంట్గా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఒక జిల్లాలో తీసుకున్నటువంటి ఇనిషియేటివ్స్ని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చేయడం జరిగింది.